ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముని సుఖదుఖాలు తనవ కింద భావించేటటువంటి మహానుభావుల్ని రామభక్తులు లేక సేవకులు అంటారు. లక్ష్మణుడు అటువంటి వాడు. లక్ష్మణునికి స్వాభిప్రాయం కంటే రామాభిప్రాయమే మిన్న. అందుకే రామునిలో రవ్వంత బాధ కనిపించిందంటే లక్ష్మణుడికి ఆగ్రహం కలుగుతుంది. రాముడు వాలి వెళ్ళిన మార్గం ఇంకా సంకుచితం కాలేదు, మూసుకుపోలేదు అనగానే ఈయనకి కోపం వచ్చింది. సేవకుడంటే ఎలా ఉండాలో రాముణ్ణి చూచి నేర్చుకోవాలన్నమాట. రాముని యొక్క మనస్సునకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన మనస్సుని మార్చుకుంటూ భగవత్ కైంకర్యం చేయటమే తన మనస్సుగా తన అభిప్రాయంగా భావించే ఒక మహాసాధకుడిగా లక్ష్మణుడు రామాయణంలో దర్శనమిస్తాడు. వీళ్ళనే నిజమైన శిష్యులు అంటారన్నమాట. ఇప్పుడు రాముడి కోపానికి తన కోపం జోడించి ఈ క్షణమే సుగ్రీవుడు అంతం చూస్తాను, ఆ తర్వాత అంగదుడు యువరాజు అవుతాడు, అంగదుడు మనకి సాయం చేస్తాడని కానీ రాముడు కంగారు పడిన ఆయన అంత పని చెయ్యకు, సుగ్రీవుడు ద్రోహి కాదు, తాత్కాలికమైనటువంటి మోహంలో పడి సుఖలాలసుడై సుఖాలు ఇంతకాలం లేవు గనక అవి ఒకేసారి దొరకగానే ఆ భ్రమలో పడి కర్తవ్యం మర్చిపోయి ఉంటాడు. అటువంటి వాడికి కర్తవ్యం గుర్తు చెయ్యాలి, అంతేగాని చంపకూడదు, అలాంటి పని చేయకూడదు. పైగా నువ్వు మహాత్ముడివి. పాపమార్యేణ యోహంతి స వీర పురుషోత్తమ అన్నాడు ఆయన. ఎప్పుడూ కూడా నీలాంటి వాడు ఇటువంటి పాపం చేయకూడదు, చాలా ఉత్తముడు ఆయన. అటువంటి వాడిని చంపితే అది మహాపాపం. వివేకంతో ఆలోచించి ఎవడు శత్రువో ఎవడు అశత్రువో తెలుసుకుని శత్రువుని మాత్రమే శిక్షించేటటువంటి వాడికి సంపదలు వస్తాయి కనుక మృదువుగా చెప్పు, భాషలో కాఠిన్యం లేకుండా చూసుకో. పాపాత్ముల దగ్గర మూర్ఖత్వంతో ఉన్నటువంటి వాడి దగ్గర మూర్ఖుడిలాగే మాట్లాడాలి. అదే మిత్రుడి దగ్గర ప్రేమగా మాట్లాడాలి. మిత్రుడు తప్పు చేస్తే ప్రేమతో మాట్లాడి అతన్ని మన దారిలోకి తెచ్చుకోవాలి. అనగానే వెంటనే తగ్గిపోయాడు ఆయన. అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు. అక్కడి నుంచి ధనుస్సు పుచ్చుకుని హుటాహుటిని ఋష్యమూక పర్వతం దగ్గర కిష్కింధా ప్రాంతం ఉన్నది, అక్కడికి బయలుదేరాడు. రాముడు ఉన్నది ప్రస్రవణగిరి. ఈ ప్రస్రవణగిరి నుంచి కిష్కింధలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఇంద్రధనుస్సు పైన కనపడుతున్న మందర పర్వతంలో ఉన్నాడు. మందర పర్వతం ఒక రకమైన ఎరుపు రంగులో కనపడుతూ ఉంటుంది. ఎర్రగా ఉన్న మందర పర్వతం మీద మంచి మెరుపు తీగ వెలిగితే ఎలా ఉంటుందో లక్ష్మణుడు అలా ఉన్నాడంటే, లక్ష్మణుడు కోపంతో కొండలా ఊగిపోతున్నట్ట. ఆయన శరీరం దృఢమైనది, దృఢమైన శరీరాన్ని కొండతో పోల్చారు. అలాగని లావు కాదు ఆయన, కానీ కొండ వలె ఒక కాఠిన్యం కనపడుతుంది శరీరంలో ప్రస్తుతం కోపం వల్ల. ఆయన ధరించినటువంటి ధనుస్సు ఇంద్రధనుస్సులో ఉన్నది. ఇంద్రధనుస్సు మందర పర్వతం మీద కనపడిందంటే మిత్రుల మధ్యలో స్నేహం పెరుగుతుంది అని శాస్త్రం, శకున శాస్త్రం ఒకటి ఉంది. ఆ శకున శాస్త్రం ప్రకారంగా కళ్ళలో మందర పర్వతం మీద ఇంద్రచేపం కనపడితే మిత్రులు మళ్ళీ బాగా కలుసుకుంటారని, అవ్వని పనులు అవుతాయని శాస్త్రం. చెప్పకుండా చెబుతాడండి వాల్మీకి మహర్షి. లక్ష్మణుణ్ణి ఇంద్రధనుస్సుతో కూడిన మందర పర్వతంలో ఎందుకు పోల్చాడు అంటే, ఈయన వెళ్ళగానే సుగ్రీవుడు ఈయన కలుసుకుంటారు, వ్యవహారం అంతా మృదువుగా మారిపోతుంది, రాముడికి సీతాన్వేషణ అనే కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లు అయిపోతాయి, కథ సుఖాంతం అవుతుంది. ఇదొక శుభశకునం అని చెప్పడానికి ఇలాంటి పోలిక పోల్చాడు. ఇంకేదైనా పోలిక ఇవ్వలేదు, ఇదే ఇచ్చాడు. కవిత్వం రావాలంటే అన్ని శాస్త్రాలు తెలియాలి. జ్యోతిశాస్త్రం, శకున శాస్త్రం, హస్త సాముద్రికం, ఏ ప్రాంతంలో ఏముంది ఇవన్నీ తెలుసుకోవాలి తప్ప ఏమీ తెలియకుండా నోటికొచ్చిందల్లా రాసేస్తే ఆ కవిత్వం కవిత్వం కాదు, అది కవిత్వం అవుతుంది. అందుకే ఈనాటి కవిత్వం నిలబడడం లేదు మన దగ్గర. అసలు దాంట్లో ఏముందో నాకు తెలియదు, ఊరికే చప్పట్లు కొట్టుకోవడం తప్పవాడు. ఇప్పుడు లక్ష్మణుడు ఎలా మాట్లాడితే రామకార్యం జరుగుతుందో అని ఆలోచించుకుంటూ, ఆ సమయంలోనే రాముడికి ఇంకా ఇంతవరకు సుగ్రీవుడు మేలు చేకూర్చలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనేటటువంటి ఆలోచన రావడం వల్ల మధ్యలో కోపం బయటకు వస్తూ ఉండగా మహావేగంగా నడుస్తున్నాడు.
కోపంతో ఉన్నప్పుడు నేల దద్దరిలా చేసుకుంటూ నడుస్తారట. అప్పుడు ఆయన సుడిగాలిలా ఉన్నాడు, తుఫాను గాలిలా ఉన్నాడు, కోపం వల్ల చెమట కూడా పడుతోంది. చిత్రం ఏంటో తెలిసిన, సాధారణంగా ఏ వాలిలో నడిస్తే చెట్లు విరిగిపోతాయని చెప్పేవారు పూర్వం. కానీ లక్ష్మణుడు మహావేగంగా నడుస్తుంటే ఆయన వేగానికి మధ్య చెట్లు ఒరిగిపోతున్నాయట, నేల మీదకి పడిపోతున్నాయట తుఫాను గాలికి పడినట్టుగా. కొన్ని చోట్ల తాటి చెట్లు కూడా పడిపోయాట. శిలాశ్చ శకలీకుర్వన్నన్నారు. ఆయన కోపం ఎంత గొప్పదంటే రాళ్ళు కూడా ముక్కలు ముక్కలైపోతున్నాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు రోడ్డు వేయడం కోసం కంకరగా మార్చేస్తే ఎలా అయిపోతాయి, అలా ముక్కలైపోతున్నాయి. పద్భ్యాంగజైవాసుగ, ఆయన ఆసుగ, వేగంగా పెడుతున్నాడు. ఆసు అనే శబ్దమునకు వేగము, అందుకే కవిత్వం ఆసుగా చెప్పాడు అంటే చాలా వేగంగా చెప్పాడు అని అర్థం అన్నమాట. అంతేగాని ఆసు అనే పేరుతోటి అని మూలుగు 30 గంట మొక్కోటి వస్తే అది ఆసు కాదు, అది పాసు. కానీ నిజమైన ఆసు అంటే మహావేగంగా వెళ్ళాలన్నమాట. గా అంటే వెళ్ళుట, ఆసుగ వేగంగా వెడుతున్నాడు. ఆ వెళ్ళడం ఎలా ఉన్నది, గజయవ ఏనుగులో నడుస్తున్నాడు. మంచి గున్న ఏనుగు, మదించినటువంటి ఏనుగు పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. గున్న ఏనుగులు చాలా వేగంగా వెడతాయండోయ్. ముసలి ఏనుగులు వెళ్ళలేవు, కానీ రిటైర్ అయిపోయి ఎవడు వెళ్ళాడు, అది వేరే విషయం. కానీ గున్న ఏనుగులు మాత్రం మహావేగంగా పరిగెడతాయి. అలా వెడుతున్నాడు ఆయన. ఆ వెళ్ళడం కూడా రథంలో వెళ్ళలేదుగా, అందుకనే పద్భ్యాం, కాళ్లతో నడుస్తున్నాడు. ఈ పద్భ్యాం అనే పదం ఎందుకు ప్రత్యేకంగా వాడాడు అని నాకు అనుమానం వచ్చింది. ఆయన వెడుతున్నాడు, ఎలాగో లక్ష్మణుడు నడిచే వెడుతున్నాడు, రథం లేదు, అయినా ఎందుకు వాడాడు? లక్ష్మణుడు మనలా కాళ్లతో వెళ్ళేవాడు కాదు, ఆయన పన్నగం, ఆయన ఆదిశేషుడు. పన్నగము అనే శబ్దం మనకు అర్థం ఏంటంటే పద్భ్యాం నగచ్చతీతి పన్నగ, కాళ్లతో నడవకుండా పాకుతూ వెడుతుంది. పాకుతూ వెడుతుంది కనుక పన్నగం అన్నారు. ఒకప్పుడు ఆయన పాకుతూ వెళ్ళేవాడు, ఇప్పుడు అలా కాదు, కాళ్ళు ధరించాడు. కాళ్ళు ధరించిన పాములో ఎంత కోపం ఉంటుందో అలా ఉందని చెప్పడానికి ప్రత్యేకంగా కాళ్లతో నడుస్తున్నాడు అన్నారు ఈయన. నేను చెప్తాను, ఇందులో ఒక్కొక్క అక్షరానికి చెప్పడం మొదలెడితే ఈ కిష్కింధకాండకి చెప్పడానికి నాకు ఏడాది పడుతుంది. అందుకే మేము అన్నీ వివరించి చెప్పకుండా అందులో ఉన్న ముఖ్యమైనవి చెబుతాం. నిజంగా వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలకి ప్రతి పదమునకు వ్యాఖ్యానం చేస్తే సరిగ్గా 100 సంవత్సరముల కాలం పడుతుందట రామాయణం చెప్పడానికి. 100 ఏళ్ళు. ఆ తర్వాత 100 ఏళ్ళు నేను ఇక్కడ కూర్చుని పురాణం చెబితే నేను బతికేది లేదు, మీరు వినేది లేదు. అందుకని కలియుగంలో ఏం చెప్పారంటే కొద్ది రోజులు పెట్టుకుని అందులో కేవలం ప్రత్యంశమునకు కాకుండా రాముడి యొక్క ధర్మము సత్యమునకు సంబంధించిన ముఖ్యమైనవి వివరించండి అన్నారు. నేనండి కదా అన్నమాట, వాల్మీకి అన్నాడు. అందుకే 40 రోజులు 36 రోజులు 1 మాసమో పెట్టుకుంటున్నారు. కారణం అది. ఇప్పుడు ఆయన అలా వెడుతూ ఉంటే దారి పొడుగుత కిష్కింధకు అటు ఇటు కాపలాగా వానరులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా లక్ష్మణుడిని చూశారు. అసలు లక్ష్మణుడు ఆకారం చూస్తూ ఉంటేనే భయం కలుగుతోంది. నడక తీవ్రంగా ఉండడం వల్ల, ఆ నడక వల్ల నేల దద్దరిల్లడం వల్ల, రాళ్ళు పగులుతుండడం వల్ల, చెట్లు ఊగిపోతూ పడిపోతూ ఉండడం వల్ల ఇంకా భయం కలిగింది వానరులకి. ఇది సరిపోక రూపము భయంకరంగా ఉండి నడక భయంకరంగా ఉన్న ఆయన మధ్య మధ్యలో పెదవులు కొరుకుతున్నట్ట అంటున్నాడు. కింద పెదవిని పళ్ళతో ఒక్క నొక్కు నొక్కుతున్నాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అసలే ఎర్రగా ఉండే లక్ష్మణుడి యొక్క ముఖం ఇంకా ఎరుపెక్కిపోయింది. లక్ష్మణుడు చాలా అందంగా ఉంటాడు. ఆ అందంలో కూడా 2 రకాల అందాలు. రాముడు జగదేక సుందరుడు, లక్ష్మణుడు కూడా పరమసుందరుడు. కానీ రాముడిదేమో నీలకాంతి, ఈయనదేమో సువర్ణకాంతి. బంగారపు రంగులో ఉన్నవాడు ముఖం ఎరుపెక్కితే ఆ ఎరుపును చూడడానికి కొంచెం భయం వేస్తుందిట. అలా ఉన్నాడు ఆయన. కొంతమంది వానరులు పరుగు పరుగున సుగ్రీవుడి భవనం దగ్గరికి వెళ్ళిపోయి, మహారాజా మహారాజా క్రోధావేశంతో లక్ష్మణుడు వస్తున్నాడని చెప్పారు. అబ్బే, వినే స్థితిలో లేడు ఈయన. బాగా పుచ్చేసుకుని మత్తులో పడుకుని ఉన్నట్ట మంచం మీద. పక్కన ఉన్నవాళ్ళు ఆయనకి సేవలు చేస్తున్నారు. ఆ మత్తులో ఉండి అటు ఇటు తొలుతూ, ఏమిట్రా నన్ను ఎందుకు అనవసరంగా పడుకున్నవాడిని లేపుతారు అన్నాడు తప్ప ఏమీ వినే స్థితిలో లేడు. అందుకనే మత్తుడు ఎప్పుడూ పాడైపోతాడు, చిత్తుడైపోతాడు. వానరులు ఏం చేయలేక ఊరుకున్నారు. కానీ లక్ష్మణుడిని చూస్తున్నటువంటి వాళ్ళంతా దారి పొడుగుతా నమస్కారం చేశారట. మళ్ళీ ఆయన కవ్వించలేదు.
ఎప్పుడూ రాజభవనానికి అటు ఇటు కాపలాగా ఉండేటటువంటి వాళ్ళు సామాన్య శత్రువులు వస్తే చీల్చి చెండాడతారు. లక్ష్మణుడు చూస్తే చీల్చి చెండాడడం పక్కన పెట్టండి, ఆయన చీల్చి చెండాడేటట్టుగా ఉన్నాడు. అందుకని దశనాగ బలాహ్ కేచిత్ దశగుణోత్తరా, 10 ఏనుగుల బలం, 100 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం, 10,000 ఏనుగుల బలాలు కలిగినటువంటి మహావీరులైన వానరులు కుపితుడై వస్తున్న వాడిని చూచి అటు ఇటు తప్పుకున్నారట. ఆ సమయంలో అంగదుడు ఒక్కడు బుద్ధిమంతుడు, ఆయన చాలా తెలివైనవాడు. వాళ్ళ నాన్నగారిలాగా తొందరపాటు ఉండదు, అవసరమైతే కోపం ప్రదర్శిస్తాడు, కోపాన్ని విడిచిపెట్టగలడు, రాజకీయం బాగా చేయగలడు, చేయకుండా ఉండగలడు. అందుకే ఆయన పరుగు పరుగునొచ్చి లక్ష్మణునికి నమస్కరించాడు. ముందు సాష్టాంగ పడిపోవాలి. పెద్దలకి, మహాత్ములకి, గురువులకి కోపం వచ్చినప్పుడు మనం కాళ్ళు గట్టిగా పట్టుకోవాలట, నమస్కరించాలట. సాష్టాంగ దండ ప్రణామం చేసి పాదాలు పట్టుకుంటే ఎంతటి కోపంతో ఉన్నవాడైనా చల్లారతాడు. అలాగే అంగదుడు నమస్కరించగానే లక్ష్మణుడు కళ్ళు ఎరిపెక్కినా కొంచెం తగ్గి ప్రేమగా ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఏష రామానుజ ప్రాప్త త్వత్సకాశమరిందమః సుగ్రీవః కథ్యతాం వత్స మమ ఆగమనమిత్యుత. వత్స అని సంబోధించాడు, అంటే బాబు, నాయన, బాబు అన్నాడనమాట. వత్స పిల్లాడ, పుత్ర, రాముడి కార్యక్రమం జరగలేదనేటటువంటి విషయం వల్ల ఆగ్రహించిన అరిందముడైన లక్ష్మణుడు వచ్చాడని మీ పిన్నాన్న సుగ్రీవుడికి చెప్పు. ఏదో సుగ్రీవుడికి నేను వచ్చానని చెప్పమల్లా, లక్ష్మణుడు వచ్చాడని మీ చిన్నాన్నకి చెప్పు. ఎందుకు వచ్చాడు? రాముడి పని ఇంకా జరగలేదనే కోపంతో వచ్చాడని చెప్పు. ఆ వచ్చినవాడు ఎటువంటి వాడు? అరిందమః, శత్రువులను జయించినవాడు. అరిందముడు అనగా శత్రువులను నిగ్రహిస్తాడు, అదుపులో పెడతాడు, తన్ని అవతల పారేస్తాడు. అరిందముడు అనే శబ్దమునకు బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు అని కూడా అర్థం. పైకి కనిపించే శత్రువుల్ని చంపగలడు, కనిపించకుండా లోపలుండి ప్రతివాణ్ణి పాడు చేసేటటువంటి భయంకరమైన శత్రువులు కొన్ని ఉన్నాయి. అవే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు. ఏ శత్రువునైనా జయించేటటువంటి లక్ష్మణుడు వచ్చాడని చెప్పు. గుమ్మం దగ్గర నిలబడ్డాడని చెప్పు. సరిగ్గా మీ నగర ద్వారం దగ్గర నిలబడ్డాడు. నన్ను లోపలికి రమ్మంటాడో ఆయనే వస్తాడో కూడా కనుక్కో, ఆయనే బయటకు వస్తాడో నన్ను రమ్మంటాడో కనుక్కో అనగానే ఆ మాటలలో ఉన్న కాఠిన్యం కనిపెట్టాడంటో అంగదుడు. అందుకే శోకావిష్ట, శోకం పొందాడు. సుగ్రీవుడు అంటే ఆయనకి అభిమానమే, తండ్రిని చంపాడనే ద్వేషమేమీ లేదు. బాబాయ్ గారంటే కన్న తండ్రిలాగే చూసుకుంటాడు ఆయన. అతనికి జ్ఞానం ఉండడం వల్ల అన్నదమ్ముల మధ్యలో ఎందుకు తగాదా వచ్చింది, ఎందుకు వాలి వధింపబడ్డాడు అన్నీ తెలుసు కాబట్టి, బుర్ర ఉన్నది కాబట్టే సుగ్రీవుడి మీద ఇప్పుడు లక్ష్మణునికి కోపం వచ్చింది, ఇది ఎలాంటి పరిణామానికి దారితీస్తుందో అనే ఉద్దేశంతో ఒక్క క్షణం దుఃఖించి పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళాట. లక్ష్మణుడు కూర్చోమన్నా కూర్చోట్లేదు, ఆయన నిలబడే ఉన్నాడు. సుగ్రీవుడిని చూసేదాకా కూర్చొని అన్నాడు ఆయన. అందుకని కూర్చోబెట్టకుండా లోపలికి వెళ్ళాడు. కొంతమంది ధర్మ సందేహంలో అన్నారు, ఇలా చెప్పగానే అంగదుడు లోపలికి పరిగెత్తాడన్నారు. అంటే లక్ష్మణుడికి స్వాగతం చెప్పి కూర్చోబెట్టలేదా అంటే, లక్ష్మణుడు ఇప్పుడు కూర్చునే స్థితిలో లేడు. ముందు సుగ్రీవుడిని చూడవలసిందే, మాట్లాడవలసిందే. అప్పటిదాకా మంచినీళ్ళు కూడా పుచ్చుకొని అన్నాడు ఆయన. అందుకనే ఆయన అక్కడే నిలబెట్టి హుటాహుటిని వెళ్ళాడు. తండ్రికి నమస్కరించాడు, సుగ్రీవుడికి తారకి నమస్కరించాడు, రొమకి నమస్కరించాడు. అయితేనే ఏం చేసినా కదిలే స్థితిలో ప్రస్తుతం సుగ్రీవుడు లేడు. కారణం సనిద్రామద సంవీత వానరో న విబుద్ధవాన్ బభూవ మదమత్తశ్చ మదనేన చ మోహితః. మదమత్తుడు అంటే మద్యపానము చేయటం వల్ల మత్తు పొందినవాడు అని ఒక అర్థం. మనకు అర్థం కాదేమోనని మదనేన చ మోహితః అని మళ్ళీ కూడా చెప్పాడు. ఓ పక్కన తాగుడు కంటే గొప్ప మైకం స్త్రీలోలత్వం. ఈ రెండింటి వల్ల గాఢమైన మత్తులో ఉన్నాడు. నిద్రామద సంవేత, వేత అంటే చాలు, సంవేత అన్నాడు అంటే బాగా తనను తాను మరిచిపోయిన దుస్థితిలో ఉన్నాడు అనమాట. తనను తాను మరిచిపోవడం ఎలా ఉందంటే పరాకాష్ఠకి వెళ్ళిపోయింది.
అంటూ ఆవులిస్తున్నాడు. అందువల్ల అతన్ని లేపినా లేవడం. ఈ లోపేమో బయట లక్ష్మణుడు చూసి వానరులు కంగారు పడుతున్నారు. వాళ్ళు కిలకిలారావం చేసి సింహనాదాలు చేసి లక్ష్మణునికి నమస్కరించారు. లక్ష్మణునికి దండం పెడుతూ మరీ అరిచారు. ఎందుకు అరిచారో తెలుసా? వానరులు తెలివైన వాళ్ళు కనుక. రాజుగారు మత్తులో ఉన్నాడు, అంగదుడు వెళ్ళినా ఇంకా రావట్లేదు. రావడం ఆలస్యమయ్యే కొద్దీ లక్ష్మణునికి కోపం పెరుగుతుంది. అందువల్ల ఏం చేయాలి? ఎవడో ఒకడు వచ్చాడు, నువ్వు తొందరగా లేవరా బాబు అని చెప్పాలి. రాజుగారికి చెప్పాలంటే అరవాలి. ఉట్టినే అరిస్తే లక్ష్మణుడికి మండిపోతుంది. అందుకని దండం పెడుతూ ఆహాహాహా అని పెద్ద అరుపులు అరిచారు. ఈ అరవడం ద్వారా లక్ష్మణునికేమో ప్రసన్నత్వం కలగజేశారు. ఈ కోలాహలంతో సుగ్రీవుడికి మెలకు వచ్చేలా చేశారు. ఇదన్నమాట తెలివైన సేవకుడు చేసే పని. ఇప్పుడు గురువుగారి కోసం ఎవడో వచ్చాడండి, వాడు పొమ్మంటే పోడు. గురువుగారు లోపల నుంచి బయటకు వస్తే వాడు వచ్చి కాళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి? తెలివైన శిష్యుడు, బాబు గురువుగారు ఇప్పుడు లేవరు పో అని అరిచారనుకోండి, లోపల ఉన్నాయనికి వినపడుతుంది, ఎవడో బయట ఉన్నాడని వాడిని గంటేసినట్టు అవుతుంది. ఇది తెలివితేటలు అంటే. ఈ తెలివితేటలు అంటే వాడిని కెంకరుడు అంటారు, లేకపోతే వాడు వంకరుడు అన్నారు. చూశారు ఎన్ని తెలివితేటలు ఉంటారో. ఆ రకంగా జై లక్ష్మణ అంటూ కిలకిలారావాలు చేసి అరిచి ఓహో అని అరిచారు. ఈ అరుపులు లక్ష్మణునికేమో స్వాగతం చెప్పినట్టయి ఆనందం కలిగించాయి. బాగా అరవడం వల్ల, సింహనాదాలు చేయటం వల్ల, పిడుగుల్లాంటి ధ్వనులు ఇవ్వడం వల్ల మత్తులో ఉన్న సుగ్రీవుడు ఉలిక్కిపడి లేచాడు. ఆ లేవడంలో ఆయన కళ్ళు ఎర్రబడి ఉన్నాయట. కళ్ళు ఎలా ఎర్రబడతాయో మీకు నేను చెప్పేది ఉంది, ఎంతోమందిని చూస్తున్నారు మీరు. అందువల్ల ఆయన లేచి ఏమిటి అరుపులు అన్నారట. అనగానే అక్కడికి కొంతమంది వచ్చారు. అంగదుడు చెప్పిన వినే స్థితిలో లేని కారణం చేత ప్లక్షుడు, ప్రభావుడు అని అంగదుని యొక్క స్నేహితులిద్దరు, సుగ్రీవుడికి కూడా వాళ్ళ ఆత్మీయులు. వాళ్ళు టక్కున వచ్చి కాళ్ళకి నమస్కరించి, లక్ష్మణుడు వచ్చాడండి, చాలా కోపంతో ఉన్నాడు. పరమపూజ్యుడు రామచంద్రుడు, ఆ రామచంద్రుడికి తగిన సోదరుడు లక్ష్మణుడు, సత్యసంధుడు ఆయన. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో కోపం వచ్చింది. ఇప్పుడు ఆయన్ను చూస్తే మాకే భయంగా ఉంది. అందుకే అంగదుడు మీ దగ్గరికి వచ్చాడు, మీరు లేవట్లేదని మేము వచ్చాం. వానరేంద్ర, మనకెంతో ఉపకారం చేసిన వాడు పరాక్రమశాలి అయినటువంటి రామచంద్రుడు తన పనులు తానే చేసుకోగలిగి కూడా నీ సాయం అర్థించాడు. ఆయనకి సాయం చెయ్యటం మన ధర్మం. చెయ్యకపోతే ఏమవుతుందో మనకీ తెలుసు. బహుశా ఆ విషయం చెప్పడానికే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు అన్నట్ట. ఇప్పటికీ మొత్తు దిగిందండో కొంచెం. టక్కన లేచాడు ఆ మంచం మేంచి, దుబుక్కుని కింద పడ్డాడు. ఉలిక్కిపడి పైకి లేచి కింద పడ్డాడు. ఓహో, రాముడి పనిలో నేను నిర్లక్ష్యం చేశాను, దానివల్ల ఏదో జరగరా అనేది జరుగుతోంది అని అర్థమయ్యింది. అదృష్టవశాత్తు ఎంత మత్తులో ఉన్నా తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు తెలివైన వాళ్ళు, ఏదన్నా చెబితే బాగా చేస్తారు, మంచి సలహా ఇస్తారు, తన బాగు కోరేవారని తెలుసు కనుక వాళ్ళతో ఇలా అన్నట్ట, మంత్రులారా, లక్ష్మణుడికి అంత కోపం ఎందుకు వచ్చిందంటారు? నేను ఎప్పుడూ రాముడి గురించి కానీ లక్ష్మణుని గురించి కానీ చెడ్డగా ఒక్కసారి కూడా వాగలేదే. నమే దుర్వ్యాహృతం కించిత్ నాపి మే దురనుష్ఠితం లక్ష్మణో రాఘవభ్రాత క్రుద్ధ కిమితి చింతయే. నేను ఎప్పుడైనా రాముడి తమ్ముడైన లక్ష్మణుని గురించి కానీ లేక రాముడి గురించి కానీ ఎవరి దగ్గర ఒక్క చెత్త మాట మాట్లాడలేదు. వాళ్ళ గురించి చెడ్డగా పలకలేదు, పరుషంగా కూడా పలకలేదు, అపకారము చెయ్యలేదు. మరి ఎందుకు కోపం వచ్చింది లక్ష్మణునికి? మిత్రుల మీద కోపం రావాలంటే ఆ మిత్రులు ఏదైనా అపకారం చేసి ఉండాలి. బహుశా నా అనుమానం, నా శత్రువులు ఎవరో వాలికి బాగా మిత్రులయ్యుండి నన్ను నాశనం చెయ్యాలని భావిస్తున్న వాళ్ళు ఎవరో ఉండి ఉంటారు నాకు. వాళ్ళు నా మీద లేనిపోనివి రాముడికి చెప్పి ఉంటారు. మమ దోషాన్ అసంభూతాన్ శ్రావితో రాఘవానుజ. లక్ష్మణునికి లేనిపోని నేరాలు, నాలో లేని లోపాలు కల్పించి చెప్పారేమో అంటున్నట్ట. ఇంతకంటే అమాయకత్వం ఏముంది? రాముడి దగ్గరకో లక్ష్మణుడి దగ్గరకో ఎవడో వెళ్ళి సుగ్రీవుడి గురించి చెడ్డ చెబితే రాముడు వింటాడా, లక్ష్మణుడు వింటాడా? ఇతరులు చెబితే ఆ చెడ్డ వినేటటువంటి లక్షణం లేనివాడు రాముడని తెలుసుండి కూడా మత్తు వల్ల ఆ పిచ్చిమాట మాట్లాడాడు. అందుకని ఏమన్నారు, వ్యసనములు మనిషిని పతనానికి తీసుకెడతాయి, ఏ జీవినైనా. అందువల్ల జీవులు సాధ్యమైనంత వరకు జీవితంలో బాగుపడాలంటే వ్యసనాలని తక్షణం విడిచిపెట్టాలట.
పాము కుబుసం విడిచినట్లుగా జ్ఞానులు తమ వ్యసనాలని తీసి పక్కన పారేస్తారు. సరే మంత్రులారా, అయ్యిందేదో అయ్యింది, మీరు లక్ష్మణుని కోపాన్ని తగ్గించి ఆయన్ని ప్రసన్నుండి చెయ్యండి. రాముడి వల్ల కానీ లక్ష్మణుడి వల్ల కానీ నాకేమైనా భయం ఉందా ఏమిటి కొంపతీసి? ఈ లక్ష్మణుడు నేను కాళ్ళకి నమస్కరించిన ఆగ్రహం తగ్గించక నా మీద పడడు కదా. నేనేమో రాముడంటే పరమభక్తి కలిగిన వాడిని. మహాత్ముడైన రామచంద్రుని దివ్యానుగ్రహంతో నాకు ఈ రాజ్యం వచ్చింది. అసలు వాలి బతికుండా ఎవడైనా ఈ సింహాసనం మీద కూర్చోగలడా? వాలి లాంటి మహాపరాక్రమవంతుడు బ్రతికి ఉన్న కాలంలో ఈ కిష్కింధా నగరం కేసి కన్నెత్తి చూడ్డానికి కూడా ప్రజలు వణికిపోయేవారు. అటువంటిది రామచంద్రుడు అంతటి వీరుణ్ణి ఒక్క కోలతో నేల కోలనేసి ఈ సింహాసనం నాకు ఇచ్చాడు. అటువంటి మహాత్మునికి ఇంకా ప్రత్యుపకారం చెయ్యలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను తప్ప ఆయనకి వ్యతిరేకంగా నేను మాట్లాడను. ఏం చేస్తారు వెళ్ళండి అనగానే హనుమంతుడు వెంటనే అన్నాడో తెలుసా? సుగ్రీవా, అమాయకంగా మాట్లాడుతున్నావు అన్నట్ట. తెలివి తక్కువతనంతో మాట్లాడుతున్నావు నువ్వు. రాముడు ఎవరి గురించైనా చెడ్డగా చెబితే వినేటటువంటి వాడు కాదు. ఆయన అసలు పైశూన్యం సహించడు, కొండెములు వినడు, సహించడు. ఇక రెండవది, ఆయనకి కోపము రాదు. కోపం వచ్చిందంటే దానికి గల కారణం నీ అపరాధమే. రాముడు నీ మీద అభిమానంతో నీతో స్నేహం చేశాడు. సేవకుడిలా చూడలేదు, నిన్ను కౌగిలించుకుని మిత్రుడిలా చూశాడు. నీకోసం ఏ శత్రుత్వం లేకపోయినప్పటికీ వాలిని చంపాడు. నిజానికి రాముడికి వాలికి మధ్యలో ఒక్కసారైనా విరోధం ఉన్నదా, తగాదా ఉందా? ఏమీ లేదు. నీ నిమిత్తం రాముడు తాను చెడ్డ పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా సహించి వాలిని సంహరించాడు. కొంతమంది మూర్ఖులు ఈ విషయంలో రాముడిని తప్పుపట్టారు, అయినా రాముడు పట్టించుకోలేదు. నాది ధర్మం అన్నాడు, నీకోసమే వాలిని వధించాడు. అటువంటి రామచంద్ర ప్రభు భార్యని వెతికి తీసుకొస్తానని మాట ఇచ్చావు కదా, ఆ ఇచ్చిన మాట ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు నువ్వు. అప్పుడే పంచమి వచ్చేసింది, 5 రోజులు గడిచిపోయింది, వర్షాకాలం వెళ్ళిపోయి వానలు ఎప్పుడో ఎగిరిపోయాయి. కొండల మీద నుంచి వచ్చే జలపాతాల యొక్క ధార కూడా తగ్గింది. నదులు నిర్మల జలంతో ప్రవహిస్తున్నాయి. ప్రపంచం ప్రశాంతంగా ఉంది. ఈ కాలంలో ఈ పాటిగా నువ్వు ఏర్పాట్లన్నీ చేయాలా వద్దా? చేయలేదు. చేయకుండా కూర్చుని భోగలాలసుడివి తిరుగుతూ ఉంటే నిన్ను హెచ్చరించడానికి లక్ష్మణుడు వచ్చాడు. కాబట్టి తప్పు నీది గనక ఇతరుల మీద అభాండం వెయ్యకు. ఇప్పుడు లక్ష్మణుడిని లోపలికి తీసుకురా, వినయంగా మాట్లాడు. పని ఆలస్యమైపోతుందనే కోపంతో పెద్దలు ఏదైనా తిట్టినప్పుడు పడాలట. మనుస్మృతి ఏం చెబుతోంది? ఎవరికో నువ్వు ధనం ఇచ్చావు, వాడి చేత నువ్వు పని చేయించుకోవాలనుకున్నావు, వాడు సక్రమంగా చేయకపోతే అప్పుడు నువ్వు తిడితే వాడు పడాల్సిందే, డబ్బు పుచ్చుకున్నాడు కనుక. అలాగే ఒక మిత్రుడు మన వల్ల ఉపకారం పొంది ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి ఆ ఉపకారం ఆలస్యంగా చేస్తే, చేయకుండా వాయిదా వేస్తే అప్పుడు ఆ మిత్రుడిని చెడామడా తిట్టచ్చు. అవతల వాడు ఎదురు సమాధానం చెప్పకూడదు, అది నియమం. ఇప్పుడు మనం అదే చేశాం. రామలక్ష్మణుల కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసావు నువ్వు. అందుకే లక్ష్మణుడు వచ్చాడు. కోపంతో ఉంటాడు ఆయన. బాగా తిట్టవచ్చు, కఠినంగా పలకవచ్చు, ఓర్చుకుని దండం పెట్టంతే. ఆయనకి నమస్కరించటమే ఇప్పుడు కర్తవ్యం. అంతరేణ అంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. అపరాధం చేసావు గనక 2 చేతులు జోడించి నమస్కరించి ఆయన్ని శరణుదొచ్చి ప్రసన్నుడి చేసుకుని తద్వారా అపాయంలోంచి బయటపడు. అపాయం నుండి బయటపడడానికి ఉపాయం ఇదే. ఇంకోటి, ఇప్పుడు లక్ష్మణుడు అక్కర్లా, ఇక్కడ దాకా రావక్కర్లా. రాముడే కోపగిస్తే ఉన్న చోటు నుంచే బాణం వేసి నిన్ను చంపుతాడు. ఆ విషయం నీకు తెలుసు. రాముడు కోపగించలేదు కాబట్టే లక్ష్మణుడిని దూతగా పంపాడు. ఒక వరుసలో ఉన్న 7 మద్ది చెట్ల మీదకి రాముడు బాణం వేస్తే ఒక చెట్టుతో కాకుండా 7 చెట్లని కూల్చిన బాణం భూమిని చీల్చుకుని పాతాళానికి వెళ్ళి తిరిగి వచ్చి రాముడు అమ్ముల పొదిలో చేరింది కదా. ఆ బాణం వేస్తే నువ్వు ఎక్కడున్నా నిన్ను చంపకుండా ఉంటుందా? నిజంగా రాముడు చంపాలనుకుంటే రావణాసురుడిని వీళ్ళ సాయం అక్కర్లా, మానవుడిలా నటిస్తున్నాడు అంతే ఆయన. అందుకని వానరుల సాయం తీసుకుంటున్నాడు. నరవానరుల చేతిలో వాడికి మరణం ఉన్నది కనుక వానరుల ద్వారా కొంత ధ్వంసం చెయ్యాలి, తాను కొంతమందిని చంపాలి. ఇది ఒక నియమం పెట్టుకున్నాడు. కానీ లేకపోతే ఆయన బాణం
వాలి మొదలైనటువంటి వాళ్ళని చంపడం పెద్ద కష్టమే ఉంది. రావణాసురుని క్షణాల్లో చంపేస్తుంది. దానికి ఉదాహరణే 7 మద్ది చెట్లు కూలేయా, ఆ బాణం భూమిని చీల్చుకుని పాతాళానికి వెళ్ళిందా, అక్కడ పాతాళ గంగలో స్నానం చేసి తిరిగి రాముడు అమలు పొదిలోకి వచ్చింది. అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన బాణం ఇక్కడి నుంచి లంకానగరానికి వెళ్ళి వాడిని చంపి వెనక్కి రాదా? సీతని ఆ బాణం మీద కూర్చోబెట్టుకుని బాణమే తీసుకురాదా? తీసుకొస్తుంది. అది చెప్పకుండా చెప్పాడు మహాత్ముడు. ఆయన బాణం ఎటువంటిదో ఆలోచించు. ఆ రామచంద్రుడు క్రోధమును పొందాడంటే ఈ సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల్లో ఒక్కడు కూడా మిగలడు. ఆ మహాత్ముడి వల్ల ఉపకారం పొంది ఆయనకి సేవ చేయటంలో ఆలస్యం చేస్తున్నావు. తక్షణం శరణుదొచ్చి లక్ష్మణుణ్ణి గండంలోంచి బయటపడు అనగానే, నాయన అంగదా, తొందరగా లక్ష్మణుడిని ఇక్కడికి తీసుకురా, ఆయన పాదాలు పట్టుకుంటానన్నట్ట. అప్పుడు లక్ష్మణుడు అంగదుడి యొక్క వెంట ఘోరమైన గుహలోకి అడుగుపెట్టాడు. గుహ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. లోపలికి వచ్చే కొద్దీ వెడల్పు పెరుగుతుంది. ఆ గుహ దాటి లోపలికి వెడితే అక్కడ ప్రత్యేకమైన లోకమే ఉందా అన్నట్టుగా ఉంటుంది కిష్కిందంటే. అవన్నీ ఇప్పుడు పొడుగుపోయాయి. చాలా వరకు పూర్వకాలంలో ఉన్నవన్నీ కూడా అలా అలా మూసుకుపోయాయి. ఒకప్పుడు త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి గుహాద్వారం ఉండేది, పాతాళ గుహ. త్రిపురాంతకం వెళ్ళి చూడండి, ఆ గుళ్ళోంచి ఉంటుందన్నమాట. అవన్నీ మూసేశారు, పూడుకుపోయాయి. వాటిని బయటికి తీయరు. భగవంతుడు బాగు చేయాలి, ఏం చేస్తాం. కిష్కింధ అలా పూడుకుపోయిందట మొత్తం అంతా. అద్భుతమైన గుహలు ఉన్నాయన్నారు అక్కడ. ఇప్పుడు ఆ గుహ దాటి ఆ లోపలికి వెడుతున్నాడు ఆయన. దారి పొడుగుతా రకరకాలైన రత్నములతో తాపడము చేయబడిన మంచి భవనాలు కనబడ్డాయి. అమూల్యమైనటువంటి అంగళ్ళు కనబడ్డాయి. సర్వకాలములలో పుష్పించే ఫలించే చెట్లు ఉన్నాయి లోపల. సాధారణంగా మామిడి పళ్ళు మామిడికాయలు వేసవకాలంలో వస్తాయి. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ శీతకాలంలో వర్షాకాలంలో కూడా మామిడి పళ్ళు వస్తాయి, మామిడికాయలు వస్తాయి. మద్ది చెట్లకు పువ్వులు వస్తూనే ఉంటాయి, తాటిపళ్ళకి పళ్ళు వస్తూనే ఉంటాయి. అన్ని ఫలాలు, సీతాఫలాలు, ఆ ఫలాలు, ఈ ఫలాలు అనే తేడా లేకుండా సకల ఫలములు సకల ఋతువులలో అక్కడ కాస్తూ ఉంటాయి. అక్కడున్న వానరులంతా కామరూపులు, దేవతల వల్ల, గంధర్వుల వల్ల, వసువుల వల్ల జన్మించినటువంటి వాళ్ళు. వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు. లక్ష్మణుడు లోపలికి వస్తూ ఉంటే దివ్య రూపాలు ధరించి, హారాలు ధరించి, మంచి మంచి అలంకారాలు చేసుకుని, ఒళ్ళంతా గంధం పూసుకుని, మంచి సువాసన వెదజల్లుతున్న గంధం పూసుకుని దర్శనమిచ్చారు. వారంతా నమస్కరిస్తున్నారు. అంగదుడు, మైందుడు, ద్వివిధుడు, గదుడు, సంపాతి, గవాక్షుడు, గదుడు, శరభుడు, విద్యున్మాలి, యోపాక్షుడు, విరూపాక్షుడు, కుముదుడు, సుషేణుడు, తారుడు, జాంబవంతుడు, ఇటువంటి మహావీరులంతా అక్కడున్నారు. వారి భవనాలు కూడా లోపలున్నాయి. వారంతా లక్ష్మణుడికి స్వాగతం చెప్పారు. అలా అలా వెళ్ళగా కొంతసేపటికి సుగ్రీవుడి భవనం కనపడింది. ఆ లోపలంతా ఆడవాళ్ళు నడుస్తున్నట్లుగా సవ్వడి వినపడింది. స్త్రీలు పూర్వకాలంలో కాళ్ళకి పట్టాలు పెట్టుకునేవారు. ఆ పట్టాలకి మొవ్వలు ఉండేవి. అందుకని నడుస్తూ ఉంటే గల్లు గల్లు అని శబ్దాలు వచ్చేవి. నడుముకు కూడా ఇంతంత వడ్డాణాలు పెట్టుకునేవారు. కనీసం 50 కేజీలు 100 కేజీలు బంగారంతో వడ్డాణం చేయించి వడ్డాణానికి ఇంతంత గంటలు పెట్టుకునేవారు ఉండయి. ఆ గంటలు వాళ్ళు నడుస్తూ ఉంటే టింగ్ టింగ్ అని శబ్దం వచ్చేవి. ఆ నడుముకున్న వడ్డాణానికున్న మువ్వల శబ్దాలు, కాలి గజ్జల శబ్దాలు విని లక్ష్మణుడు కొంచెం సిగ్గుపడ్డాడు. ఆడవాళ్ళు ఉన్నారేమో, తొందరపడి లోపలికి వెళ్ళకూడదేమో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అనుకుని గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అంగదుడు లోపలికి వెళ్ళిపోయాడు. అంగదుడు అంటే తన సొంత ఇల్లు కనుక బాబాయ్ గారి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం గుమ్మం దగ్గర ఆగాడు. ఆగి తాను వెళ్ళడానికి సంకోచించి ఒకసారి ధనుష్టంకారం చేశాడు. ఠంగన అల్లెతాడు లాగి వదిలాడు. బాణం ఎక్కువ పెట్టలేదు. బాణము ఎక్కువ పెట్టకుండా కేవలం అల్లెతాడు అలా లాగి వదిలాడు. దిశ శబ్దేన పోరయన్, ఆ దెబ్బకి నలుదిక్కులు ఆ శబ్దంతో నిండిపోయాయి. ఓంకారనాదంలాగా ఓ పెద్ద నాదం పుట్టింది. ఆ నాదం అలా మొత్తం కిష్కింధంతా వ్యాపించేసింది. భవనాలు కదిలిపోయాయి. కొండగుహ ఆ లోపల ఉన్నటువంటి ఆ గుహలో ఉన్నటువంటి కొన్ని మార్గాలు బీటలు ఇచ్చాయిట. ధనుష్టంకారానికే రాళ్ళు పగిలి బీటలు ఇచ్చాయంటే ఆయన బాణం వేస్తే ఆ భవనాలు ఉంటాయా అనిపిస్తుంది అనమాట. ఆయన సామాజ్యుటండి, ఈ భూమండలాన్ని మోస్తున్న ఆదిశేషుడు. ఆ భూమండలం మీద ఉన్న కొండ గుహ లెక్క. నిజంగా ఆదిశేషుడు మన మీద జాలితో దాన్ని మోస్తున్నాడు కానీ ఇలా పక్కకి పెట్టాడా? వాలీబాల్ పక్కకి పడిపోయినట్టు పడిపోదు.
అందువల్ల ఆ మహాత్ముడు కేవలం కరుణాస్వరూపుడే, ఏ అపకారం చేయకుండా ధనుష్టంకారం చేసి కొంచెం బెదిరించాడంతే. ఆ ధనుష్టంకారానికి సుగ్రీవుడు ఇంకా ఉడికిపోయాడు. లోపలికి వచ్చి కూడా లక్ష్మణుడు మళ్ళీ టంకారం చేశాడంటే, ఈ ధనుష్టంకారం చేశాడంటే ఇంకా కోపం తగ్గలేదు అనుకున్నట్ట. ఇంతలో అంగదుడు లోపలికి వచ్చి, ఇదిగో లక్ష్మణుడు బయట ఉన్నాడన్నాడు. ఈయనకి కంగారు వచ్చింది. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడదామా అంటే భయం వేస్తోంది. ధనుష్టంకారం చేసిన వాడు నన్ను చూడగానే కోపగించి ధనుసుతో నెత్తి మీద టింగను కొడతాడా, బాణం వేస్తాడా అనుకుని వెంటనే ఒక ఆలోచనలోకి వచ్చేసట. చాలా తెలివైన వాడు ఉండయి, ఎంత తాగినా మైకంలోంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆయన మంచి చురుగ్గానే ఆలోచించాడు. లక్ష్మణునికున్న ఒక బలహీనత, ఆడవాళ్ళు కనపడితే గౌరవం చూపించటం. లక్ష్మణుడు స్త్రీలను చాలా గౌరవిస్తాడు. వాళ్ళ దగ్గర తొందరపడి కఠినంగా పలకడం, సూటిగా కళ్ళల్లో కూడా చూడడం. అందుకని తారని పిలిచి, తారా లక్ష్మణుడు గుమ్మం దగ్గర ఉన్నాడు, నాకు భయం వేస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఆ రాజకుమారుడికి అంత తేలిగ్గా కోపం రాదు, వచ్చింది అందుకే భయం. మహాత్ముడు గనక స్త్రీల దగ్గర ఆయన కోపం చూపించడు. నహి స్త్రీషు మహాత్మా నహ క్వచిత్ కుర్వంతి దారుణం. సహజంగా మహాత్ములు ఆడవాళ్ల ఎడల కోపం చూపించరు. ఎంత కోపం వచ్చినా మొగాళ్ళు చూసుకుంటారు కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. లక్ష్మణుడు ఉత్తముడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రసన్నం చేసుకో, అప్పుడు వెనక నుంచి నేను వస్తా అన్నట్ట. అలా ఉపయోగపడతారు భార్యలు ఒక్కోసారి. అందువల్ల భార్య గొప్ప బలము అని ఎందుకు చేస్తారని చెబుతోందంటే, ఈ దిక్కుమాల మొగాడు ఏదైనా పొరపాటు చేస్తే రక్షించేది భార్య. మరి ఇంట్లో భార్య ఉంది కాబట్టి ఈ మనిషి ఎక్కడైనా బయటికి వెళ్ళి కాస్త కబుర్లు చెబుతూ ఉంటాడు. కొంతమంది ఉంటారే అన్నిటికీ ఏమే ఎక్కడుంది పంచి, వీడి పంచి ఆవిడ చూపించాలా, తువ్వాలి ఎక్కడుంది అంటాడు ఒకడు. అంటే మానవులు ఎంత బలహీనులు అయిపోయారంటే వాళ్ళు ఏ పనులు చేయాలన్నా భార్యల మీద ఆధారపడవలసింది ఎప్పటికి కూడా. పాపం ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా, ఎంత ఆస్తి తెచ్చినా, ఈ దిక్కుమాలిన మొగుడు ఏమి చేసినా ఇంకా భరించి సేవ చేస్తున్నటువంటి పతివ్రతామ తల్లులు ఉన్నారు గనక ఈ దేశం ఇలా ఉన్నది. అందువల్ల ఆడవాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞతలతో ఉండవలసిందే. నేను చూస్తున్నాను కదండి, ఎంతో ఓర్పుతో ఉన్న పుణ్యాత్మురాలు మీరు వాళ్ళని క్షమించి మమ్మల్ని క్షమించి ఇలాగే నడుపుతూ ఉండండి. దేశం ఇలాగే పచ్చగా సాగుతూ ఉండుగాక, భార్యాభర్తలు ఐకమత్యంతో ఉందురుగాక, ఈ దాంపత్యం పూర్వకాలంలో ఎలా ఉందో అంతకంటే హాయిగా ఉండుగాక. ఈ మధ్యన చిన్న చిన్న విషయాలకు విడాకులు కడుతున్నారు, ఆ విడాకులు వెళ్లకుండా ఉండుగాక. విడాక్ అనే దరిద్రపు చట్టం నశించుగాక. వెంటనే బయటకు వచ్చింది తార. ఆ తార కూడా అంతపూర్వం కాస్త పుచ్చుకుందిలేండి. భార్యాభర్తలు అంతా కలిసి పుచ్చుకునే సంప్రదాయం అక్కడ. కాకపోతే ఆయనంత ఎక్కువ పుచ్చుకోలేదు. అందుకని కొంచెం బిడియపడుతూ నడుముకున్న వడ్డాణం కదులుతూ ఉండగా అక్కడికి వచ్చింది. ఆవిడ చూడగానే లక్ష్మణుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు. వెంటనే ఆవిడ వినయంగా ఇలా అన్నది, కింకోపమూలం మనుజేంద్రపుత్ర కస్తే నసంతిష్ఠతి వాంగ్నిదేశే కశుష్క వృక్షం వనమాపతంతం దవాగ్నిమాసీదతి నిర్విశంక. రాజపుత్ర, యువరాజా, మనుజేంద్రపుత్ర అందుకని మహారాజా అనలేదండోయ్. మహారాజపుత్ర అంటే యువరాజా, నీ కోపానికి కారణం ఏమిటి? ఇక్కడికి వచ్చేందుకు ధనుష్టంకారం చేసావు. నువ్వు అంటే చాలు సేవ చేయటానికి ఇంతమంది సిద్ధంగా ఉన్నారు నాతో సహితంగా. అందరం నీ సేవకులమే. సేవకులు సేవకురాండ్రతో కూడినటువంటి ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టి ఇంత కోపంతో ఎందుకున్నావు? నీ మాట కాదు అనేవాడు ఒక్కడున్నాడు, ఎక్కడ లేడే. సుగ్రీవుడు మొదలుకొని అందరూ నీకెంకరులే. ఒకవేళ నీ మాట కాదంటే అది ఎటువంటిదో తెలుసా? బాగా ఎండిపోయి ఉన్న చెట్ల మీదకి అగ్ని విడిచిపెట్టడం వంటిది. ఒక అడవి ఉందండి, అడవిలో చెట్లన్నీ ఎండిపోయాయి. ఆ ఎండిపోయిన అడవి మీదకి ఎవడన్నా నిప్పు విడిచిపెడతాడా? అంతకంటే ప్రమాదం మరి ఏమైనా ఉందా? నీ మాట కాదనడం ఎండిన చెట్ల మీద నిప్పు పెట్టడం వంటిది. అమ్మో, ఆ పిచ్చి పని ఎవడో చేయడు అనగానే అప్పుడు లక్ష్మణుడు మెల్లిగా ఇలా అన్నాడు, అమ్మా, ఇందులో నా కోపమే నీకు కనపడుతోంది కానీ సుగ్రీవుడు అపచారం నీకు తెలియటం లేదా? సుగ్రీవుడు రాముడి వల్ల రాజ్యం పొందాడు, సుఖలాలసుడైపోయాడు, భోగాల్లో ఉన్నాడు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఎన్ని రకాల సుఖాల్లో మీరున్నారో.
మత్తెక్కి అన్నీ మర్చిపోయినటువంటి వాడిని శిక్షించవలసిన బాధ్యత ఉందా లేదా? ఏమని చెప్పాడు సుగ్రీవుడు? వర్షాకాలంలో 4 పక్షములు అనగా 4, 15, 60 రోజుల పాటు మేము విశ్రాంతి తీసుకుంటాం. ఈ వర్షాకాలం పూర్తయిన వెంటనే వానరోత్తములందరినీ ఒక చోటకి చేరుస్తాను. ఈ వానరులు నలుదిక్కులకి వెడతారు, సీతాదేవిని అన్వేషిస్తారు, రావణవధ జరుగుతుంది అన్నాడు. ఆ విషయం మర్చిపోయాడు. నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పానమేవం ప్రశస్యతే. ధర్మాన్ని విడిచిపెట్టి కేవలం తాగుడులో పడ్డాడు. ధర్మ అర్థ కామ మోక్షములనే 4 పొందాలనుకున్నవాడు ఎక్కువ తాగకూడదు. మధుపానం వల్ల ధర్మం, అర్థం, కామం ఈ 3 దెబ్బతింటాయి. ఈ 3 దెబ్బతిన్నవాడికి ఇక 4వది ఎలాగో రాదు. అందుకే ధర్మార్థ కామాలు దెబ్బతింటాయి. ఇక్కడ ఎక్కడ మోక్షం పేరెత్తలే చూడండి. 3వ దాంట్లో పానాత్ అంటే తాగుడు వల్ల అర్థశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే. తాగుడు ఎక్కువైపోతే ధర్మం, అర్థం, కామం ఈ 3 సర్వనాశనం అవుతాయి. పరిహీయతే అన్నాడు. ఏదో హీయతే అనలా, పరి అని కూడా వాడారు. అంటే ఇక వాడు జీవితంలో ధర్మార్థ కామములు పొందలేడు. అందుకే మితిమీరి త్రాగరాదు. తన మిత్రుడికి సాయం చేయనటువంటి లోలుడున్నాడే అటువంటి వాడు భ్రష్టుడు అవుతాడు. అనగానే, నాయన మేము వానరులం, దానికి తోడు సుగ్రీవుడు ఏళ్ల తరబడి కష్టాలు అనుభవించి ఉన్నాడు. అతడు పొందిన కష్టాలు 1 రోజు 2 రోజులు కాదు, ఏళ్ళు వేల సంవత్సరాల పాటు ఆ కష్టాలు పొందాడు. ఆ బాధలో ఉన్నవాడికి హఠాత్తుగా భోగాలు వచ్చాయి. ఆ భోగముల వల్ల కొంచెం ఏమరిపాటు పొందాడు తప్ప కృతజ్ఞుడు కాడు. సుగ్రీవుడు పాపాత్ముడు కాడు. ఎప్పుడైనా హఠాత్తుగా సుఖాలు వచ్చినటువంటి వాడు కించిత్తు పొరపాటు చేస్తే సోఢుం అటువంటి వాటిని క్షమించాలి, మనస్సులో పెట్టుకోకూడదు. సుగ్రీవుడు ఇప్పుడు చపలుడు, వానరుడు. అందువల్ల అతడు పొరపాటు చేసిన వాటి నిజమే, ఇప్పుడు మారాడు. అతడు నీ కోసం చేయవలసినవన్నీ చేస్తున్నాడు. దా లోపలికి రా. నరోత్తమ, స్త్రీలను చూస్తే నువ్వు బయట సంకోచంతో ఆగిపోతావని తెలుసు. నువ్వు ఎందుకు బయట ఉన్నావో నాకు తెలుసు. పరస్త్రీలను చూస్తే నీకు గౌరవం, అందుకు ఆగావు. మాతృభావంతో సోదరీభావంతో ఉన్న నీలాంటి వాళ్ళకి పరస్త్రీలను చూడడం తప్పులేదు కనుక లోపలికి రావచ్చు అని పిలిచి గుమ్మం దగ్గర ఉన్నాయని లోపలికి తీసుకెళ్ళింది. మన బుద్ధి మంచిదైనప్పుడు ఎవరి గదిలో కడితేనేటండి, ఎవడో ఏదో అనుకుంటాడని అస్తమాటు భయపడక్కర్లేదట. మన మనస్సులో కల్మషం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనగా కూడా వెళ్ళాడు ఆయన. ఆ అంతఃపురంలో తరుణీమణులు చుట్టుపక్కల ఉండగా రొమతో పాటు కూర్చుని ఉన్నటువంటి సుగ్రీవుడు ఆయన్ని చూడడంతో లక్ష్మణుణ్ణి కంగారు పడిపోయాడు, ఎగిరాడు, అమాంతంగా ముందుకు దూకాడు. లక్ష్మణుడి పాదాల మీద పడ్డాడు, 2 చేతులు జోడించాడు. కృత అంజలిహి అంటే ఈ 2 చేతులు ఇలా దగ్గరికి చేర్చాడు. దానికి కృతాంజలి అని పేరన్నమాట. అంజలించుట, చేతులు జోడించుట అని అర్థం తెలుగులో. ఆ సమయంలో లక్ష్మణుడేమో కల్పవృక్షంలో ఉన్నట్ట, ఆ కల్పవృక్షం దగ్గర చేరినటువంటి కోతిలాగా సుగ్రీవుడు ఉన్నట్ట. సుగ్రీవుడు ఎలాగో వానరుడేగా, ఆ వానరుడు చేరింది ఎక్కడికి? కల్పవృక్షం దగ్గరికి. అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షం లాంటి వాడు లక్ష్మణుడు. నువ్వు ఇంకా కోతి బుద్ధులు ప్రదర్శించక ఉత్తమ స్థాయికి వెళ్ళు. కల్పవృక్షం ద్వారా ఏం పొందాలో అది పొందు, అంతేగాని చపలత్వం విడిచిపెట్టు అని ఈ శ్లోకం ద్వారా వాల్మీకి మహర్షి మనకు సూచించాడు. అప్పుడు లక్ష్మణుడు, సుగ్రీవ, నువ్వు ఒక ఉత్తమ వంశంలో పుట్టావు. మీ తండ్రి వృక్షరజుడు ధర్మాత్ముడని విన్నాను. నీవు కూడా సామాన్యుడివి కాదు, పరాక్రమవంతుడివి, చదువుకున్నవాడివి. వాలి కాని నీవు కాని సామాన్యులేం కారు. వేదములు చదివిన వారు విడిచిపెట్టకుండా సంధ్యావందనాదులు చేస్తారు. ఎంతో పూర్వం కూడా చెప్పాడా సుగ్రీవుడు వాలి గురించి? ఏమని చెప్పాడు? వాలి అనునిత్యం ప్రొద్దుటే లేచి 4 సముద్రాల దగ్గరికి వెళ్ళి స్నానము చేసి సంధ్యావందనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తట. సంధ్యావందనానికి వెళ్ళాడు ఆయన. అర్ఘ్యప్రదానం చేయడానికి సముద్రాల దగ్గరికి వెళ్ళాడు తప్ప కాలక్షేపానికి వెళ్ళలేదంటే వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమశిక్షణ విడిచిపెట్టడు. చెయ్యవలసిన దేవకార్యములు చేస్తాడు. దైవకార్యములు ప్రత్యహ్నము చేయవలసిన దైవకార్యాలు చేస్తాడనమాట.
రాముడి గురించి చెబుతూ కర్తవ్యం దైవం ఆహ్నికం అంటున్నావా లేదా? దేవతలకి సంబంధించినటువంటి ప్రాతకాల కార్యక్రమములు చెయ్యవలసిందే, అది నీ కర్తవ్యం అని విశ్వామిత్రుడు ఎందుకు చెప్పాడంటే రాముడు చేస్తాడు, చేసిన తర్వాతే ఇంకో పనిలో అడుగు పెడతాడు. మానవుడై పుట్టాక వాడికి జ్ఞానం ఉంటే అటువంటి వాడు ముందు దేవతలకి సంబంధించిన కార్యక్రమాలు చేయవలసిందే. ఆ దేవ కార్యక్రమం చేయకుండా భోజనం చేయకూడదు. ఇప్పుడంటే కలియుగం కాబట్టి మారిపోయింది అనుకోండి, పొద్దుటే లేవగానే ఇంత తినేసి అప్పుడు కార్యక్రమాల్లో పెడుతున్నారు. కానీ స్నానము చెయ్యకుండా దేవతలకి చెయ్యవలసినటువంటి అర్చనలు చేయకుండా ఏమీ తినకూడదు, తాగకూడదని నియమం ఆ కాలంలో. నువ్వు అటువంటి వాడి వయ్యుండి కూడా ఇచ్చిన మాట తప్పావు. గుర్రం దానం ఇస్తానని ఇవ్వకపోతే 100 గుర్రములను చంపిన పాపం వస్తుందటండోయ్. 100 అశ్వానృతే హంతి. నేను చెప్పలేదు, ఇది లక్ష్మణుడు చెప్పాడు, ఆదిశేషుడు చెప్పాడు, రామాయణంలో చెప్పిన మాట. గుర్రం దానం ఇస్తాము అని ఎవరికైనా మాట ఇచ్చి ఆ మాట తప్పి దానం చెయ్యకపోతే 100 గుర్రములను చంపిన పాపం వస్తుంది. సహస్రంతు గవానృతే. ఆవు దానమిస్తానని ఇవ్వకపోతే 1000 గోవుల్ని చంపిన పాపం వస్తుంది. పైగా చూడు గోవుల్ని చంపిన పాపం అంటే అది కూడా ఏదో మామూలు గోవు కాదు. ఇక ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషానృతే. తన వాళ్ళు ఎవరికైనా మానవులకి ఈ పని చేసి పెడతానని వాగ్దానం చేశాక ఆ మాట తప్పితే బంధువులందరినీ చంపేసిన పాపం వస్తుంది. అతడు మిత్రుడు, నేను నీకు పని చేసి పెడతానని ఒక ఆయన పక్కానికి మాట ఇచ్చాడు, ఆ తర్వాత ఆ పని చెయ్యలేదు. చెయ్యకపోతే ఏమవుతుందట, మొత్తం తన బంధువుల్ని, సోదరుల్ని, వాళ్ళ పిల్లల్ని, తండ్రుల్ని, తాతల్ని, బాబయ్యల్ని, పిన్నుల్ని, వీళ్ళందరినీ చంపేసిన మహాపాపం చుట్టుకుంటుంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి వాడు రౌరవాది ఘోర క్రూర నరకాలు పొందుతాడు. సుగ్రీవ, తప్పుడు ప్రమాణం చేశావు, ఆ ప్రమాణం నిలబెట్టుకోలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. రాముడు నువ్వు కప్పలాగా ధ్వని చేస్తున్న పామువని గ్రహించలేకపోయాడు. ఇది ఒక గొప్ప మాట మాట్లాడాడు. నత్వాం రామో విజానీతే సర్పం మండూకరావిణం. ఇది తెలియాలంటే అసలు విషయం తెలియాలి. వర్షాకాలంలో పాము వచ్చి కప్పను పట్టుకుంటుంది. అప్పుడు ఆ కప్ప బెకబెక అంటుంది. మనమేమనుకుంటాం, కప్ప రుస్తుందేమో అనుకుంటాం. కాదు పాపం, అక్కడ దానికి ప్రాణం పోతుంది. దానికి అక్కడ వెనక పాము ఉంది. పాము పట్టుకోవడం వల్ల కప్పరుస్తుందనే విషయం తెలియక కప్పను తిట్టుకుంటా అంట మనం. నువ్వు అటువంటి వాడివి, కప్పలా అరుస్తున్నావు. నువ్వు కప్ప అనుకున్నాడు ఆయన, కాదని కప్పని మింగుతున్న పాము అని గ్రహించలేకపోయాడు. ఇంత మాట అన్నాడండి ఆయన్ని. రాముడు అవలీలగా తన పని తాను చేసుకోగలడు, అయినా కేవలం నిన్ను కృతార్థుణ్ణి చేయడానికి, నీ ద్వారా పని చేయించుకోవడానికి సంకల్పించాడు. అటువంటి మహాత్ముడికి అపచారం చేస్తావా అనగానే తార తాను కలిగించుకుంది. ఇప్పుడు లక్ష్మణుడి యొక్క మాటలకి సమాధానం ఇచ్చేటటువంటి స్థితిలో లేటండో ఈ పాపం సుగ్రీవుడు. చెడమడ తిట్టేస్తుంటే బుర్ర పాడైపోయింది. ఈ లోపలున్న మత్తుకుతోడు ఈ కొత్త మత్తు వచ్చింది, దాంతో అలా ఉండిపోయాడు పాపం. ఒక్కోసారి అవతలవాడు దుమ్ము దులిపేస్తున్నప్పుడు మనం మాట్లాడలేం, మాట్లాడే అవకాశం కూడా అవతలవాడు. అప్పుడు ఈవిడు కలిగించుకొని, నాయనా లక్ష్మణ, ఇలాంటి పలుకులు నువ్వు పలకూడదు, అది అన్యాయం కూడా. నైవం లక్ష్మణ వక్తవ్యో నా అయం పరుషమర్హతి. నువ్వు ఇలా పలకూడదు. సుగ్రీవుడు కూడా ఇలాంటి మాటలు వినడానికి అర్హుడు కాడు. అనగా సుగ్రీవుడి మీద ఎన్ని అభాండాలు వెయ్యొద్దు. సుగ్రీవుడు పాము కాదు, కప్పని మింగుతున్న పాము కాదు, కృతజ్ఞుడు కాడు, హత్యలు చేసేటటువంటి ఆ పాపాలు పొందేవాడు కాదు, మహాత్ముడు ఆయన. సుగ్రీవుడు ఎటువంటి వాడో నాకు తెలుసు. కర్మయోగం వల్ల కొంచెం ఎక్కువ మితిమీరి భోగాలు అనుభవించాడు. రాముడి అనుగ్రహం వల్ల రాక సుఖాలు వచ్చాయి. ఎదురుగుండా పాయసాన్నాలు, మృష్టాన్నాలు ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఉపవాసం పూర్తి చేసిన వాడు తినకుండా ఉంటాడా? ఏకాదశి ఉపవాసం ఉన్నట్టు ఒకడు, ద్వాదశి గడిలో భోజనం చెయ్యాలి. ఆ భోజనాలన్నీ హరిప్రసాద్ గారు ఏర్పాటు చేశారు. వండి పెట్టి పాయసం, దద్దోజనం, కట్టు పొంగలి ఇవన్నీ పెట్టించారు. పెట్టించినప్పుడు ఎలాగో ఈయన ఉపవాసం అయ్యాక తినాలిగా, ఇన్ని కనపడుతున్నాయి, తినేశాడు. షుగర్ ఉన్నా పట్టించుకోకుండా శుభ్రంగా తినేసి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అనుకున్నట్ట. అలా తినడం మొదలుపెట్టినట్టే అయింది. ఇది రాక ఉపవాసం ఉన్నవాడికి భోజనం దొరికినట్టుగా సుఖములు లేక బాధపడుతున్న వాడికి సుఖాలు రావడం వల్ల కొంచెం మితిమీరి తిన్నాడు అంతే. ఇక్కడ ఆవిడ గొప్ప చురకేసింది లక్ష్మణుడికి.
విశ్వామిత్రుడంతటి మహానుభావుడు మేనక వల్లోబడి 1000 సంవత్సరముల కాలాన్ని వేస్ట్ చేసుకున్నాడు. అందులో 10 సంవత్సరాల కాలం ఆమెతో భోగాలు అనుభవిస్తూ ఉంటే 10 సంవత్సరాలు ఒక్క రోజు కింద గడిచింది ఆయనకి. 10 సంవత్సరాల భోగం వల్ల 1000 ఏళ్ల తపస్సు నాశనం అయ్యింది. 10 ఏళ్ళు ఒక్కరోజు కింద గడిచిందిట. అంతటి గొప్పవాడైన విశ్వామిత్రుడే భోగలాలసుడైతే సుగ్రీవుడు భోగాల్లో పడ్డంలో తప్పుందా? ఈ మాట ఎందుకందంటారు? ఆ విశ్వామిత్రుడు మీ గురువు, మీకే గురువైన ఆయన మీరు దండం పెట్టి క్షమించారే, ఆయన గురువు అన్నారే, ఆయనే భోగంలో పడ్డాడే, మీ ఆశ్రితుడు భోగాల్లో పడ్డంలో ఆశ్చర్యమే ఉంది అన్నది ఆవిడ. తెలివితేటలంటే ఇలా ఉంటాయి. విశ్వామిత్రుడి పేరు కాకుండా ఇంకో పేరు ఎత్తితే ఇప్పుడు లక్ష్మణుడు పెద్ద పట్టించుకోడు. విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు, అంత తపస్సు చేసినవాడు భ్రష్టుడయ్యాడు, మళ్ళీ గొప్పవాడయ్యాడు. ఆ విశ్వామిత్రుడు వెంట వెళ్ళారు మీరు, ఆయన ఇచ్చిన బలాతి బలాలు పొందారు, ఆయన ఇచ్చిన అస్త్రాలు పొందారు. మీ గురువుగారు ఆయనే ఒకప్పుడు బొట్లో పడ్డాడే. ఇంకా సామాన్యుడైన వానరుడు కాముకుడు అవడంలో ఆశ్చర్యమేమున్నది? ఇతని దోషం క్షమించు. ఒక్క దెబ్బకి సుగ్రీవుడి యొక్క ఈ లక్షణం గురించి తార చెప్పగానే లక్ష్మణుడు ఏమైపోతాడో ఆలోచించండి. లక్ష్మణుడు చల్లారిపోయాడు ఒక్క క్షణంలో. లక్ష్మణ, ఇంకో మాట, లంకానగరంలో సీత ఉందనే విషయం చూచాయిగా మనకి తెలిసింది. ఆ లంక ఎక్కడుందో తెలియదు, రావణుడు అపహరించింది మాత్రం ఖాయమని తెలిసింది. ఆ లంకలో కొన్ని కోట్ల కొలది వానరులు వెడితే తప్ప రాక్షసుల్ని సంహరించలేరు. లంకానగరంలోకి అడుగుపెట్టి రావణుణ్ణి వధించాలంటే, రాక్షసుల్ని జయించాలంటే ఒకళ్ళిద్దరు వానరుల వల్ల అవుతుందా? అవదుగా. అసంఖ్యాక వానరులు ఇక్కడికి రావాలి. అందుకే సుగ్రీవుడు తానొక్కడే వానర సాయం లేకుండా లంకలోకి అడుగు పెట్టడానికి జంకి ఎక్కడెక్కడో ఉన్న వానరుల్ని రమ్మని కబురు పెట్టాడు. ఇప్పటికే వానరులకి వార్త వెళ్ళింది, వాళ్ళంతా వస్తూ ఉంటారు. సుగ్రీవుడు వాళ్ళు రావడం కోసం ఎదురు చూస్తూ ఈలోపు భోగాలు అనుభవిస్తున్నాడు. రేపో మాపో వాళ్ళు వస్తారు, వచ్చేవాళ్ళు అసంఖ్యాకంగా వస్తారు. ఏ పని చెయ్యకుండా ఉంటే నువ్వన్నట్టుగా ఇతడు మందలించడానికి అర్హుడు. కానీ ఇతడు ఉద్యమం చేశాడు, ప్రయత్నం చేశాడు అనగానే ఓహో అని సంతోషించాట. అప్పటికి ఈలోపు ఈ తార మాట్లాడుతూ ఉండేలోపు కాస్త మొహం కడుక్కునినా ఈ మెడలో ఉన్న పూలమాలలు ఉన్నాయే, ఇవన్నీ మత్తు కలిగిస్తాయి, అవి తెంచేసేటండోయి. చిచ్చేద అంటే తెంపి పక్కన పారేశాడు. మెడలో దండలు వేసుకుని ఈ ఒళ్ళంతా గంధం పూసుకుని ఈ భోగ చిహ్నాలతో లక్ష్మణుడి దగ్గరికి వెళితే తిడతాడు, అది కానీ ఇవన్నీ తుడుచుకుని సంతోషంతో కాస్త మత్తు తగ్గించుకుని ఇప్పుడు బయటకు వచ్చాడు. ఈ లోపు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే లోపు అన్నమాట. అందుకని తార అలా ఉపయోగపడింది. ఈ లోపైన శుచి అయ్యాడు. వెంటనే వినమ్రతతో నమస్కరించి సౌమిత్రితో అన్నాడు, సౌమిత్రి, రాముడి వల్ల నాకు రాజ్యం వచ్చింది, రాముడు నాకు దైవం. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు ఆయన, శైలశ్చ వసుధా చైవ బాణేనైకేన దారిత ఏన సప్త మహాద్రుమాహ. ఆ రాముడు ఒక్క బాణంతో 7 మహాద్రుమాహ పెద్ద చెట్లని, పెద్ద పెద్ద చెట్లు 7 ఒక్క బాణంతో చీల్చాడు. దాంతోపాటు శైలశ్చ కొండని, వసుధా చైవ భూమిని ఆ బాణం చీల్చి పాతాళానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి రాముడు అమ్ముల పొదిలోకి వెళ్ళడం నేను ఇప్పటికీ మర్చిపోను. అది రాముడి శక్తి. ఆయన అసహాయ సూర్యుడు, ఆయనకి ఎవరి సాయం అక్కరలేదు. అయినా నా సాయం కోరడం ఉందే ఒక కోతికి కీర్తి తెచ్చిపెట్టడం కోసం తప్ప ఆయనకి నా సాయం అవసరం లేదని నాకు తెలుసు. నేను ఆయనకి ఇప్పుడు సేవ చేస్తున్నాను, నేను సేవకుణ్ణి. అయినా మితిమీరిన చనువు వల్ల అప్పుడప్పుడు పిచ్చి మాటలు మాట్లాడచ్చు, చెయ్యరాని పని చేసి ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు మహాత్ములు సామాన్యుల్ని దగ్గరికి తీస్తారట. అప్పుడు ఆ సామాన్యుడికి చనువు ఇవ్వడం వల్ల వాడు చంకెక్కుతాడు. అది తప్పు కాదు, అవతల వాడు మనకి చనువు ఇవ్వడం వల్ల వచ్చిన ఇబ్బంది. రాముడు నాకు చనువు ఇచ్చాడు, అందుకే నేను అపరాధం చేసి ఉంటాను, ఆ అపరాధం క్షమించు, నేను ఎప్పుడు రామదాసుణ్ణి అన్నాడు ఆయన. రామదాసుణ్ణి అనగానే టక్కన లక్ష్మణుడు చల్లారిపోయాడు. మహాత్మా, సందేహం లేదు, నీలాంటి వినయం కలిగినటువంటి వాడు, ప్రసరితేన అండంలో నువ్వు ప్రసరితుడివి, బాగా వినయం కలిగిన వాడివి. అటువంటి నీవు మా రాముడికి మిత్రుడిగా దొరకడం మా అదృష్టం. నీ ప్రవర్తన ఉత్తమ ప్రవర్తన, వంకర టెంకర స్వభావం కాదు, రుజు ప్రవర్తన అంటారు దాన్ని. రుజు ప్రవర్తన అంటే తిన్ననైన సక్రమమైన బుద్ధి,
నీది. నీవు కొన్ని సుగుణములు కలిగిన వాడివి. అందులో మొదటిది ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సంగ్రామేషు అనివర్తినః ఉపపన్నంచ యుక్తంచ సుగ్రీవ తవ భాషితం. నీవు ధర్మం ఎరిగిన వాడివి, కృతం ఎరిగినవాడు. కృతం ఎరుగుట అనగా ఎవరైనా మేలు చేస్తే ఆ మేలుని మనస్సులో గుర్తుపెట్టుకోవటం, దాన్ని కృతజ్ఞ అంటారు. కృతము అంటే చెయ్యబడినది. ఏం చేయబడింది? ఏదో ఒక పని మనకి ఎవరి ద్వారానో చేయబడింది. ఒక వ్యక్తి నాకు మంచినీళ్ళు ఇచ్చాడు, అది నేను గుర్తుపెట్టుకుంటే ఆ మంచినీళ్ళు ఇవ్వడం అనే పనిని గుర్తుపెట్టుకున్న కారణం చేత నన్ను కృతజ్ఞుడు అంటారు. ఎవడో నాకేదో ఇచ్చాడు వస్తువు, ఫలానా వాడు ఫలానా వస్తువు ఇచ్చాడని యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటే అది కృతజ్ఞత. నువ్వు అటువంటి వాడివి, మిత్రధర్మం ఎరిగిన వాడివి. నీ మాటలు చాలా బాగున్నాయి, ఇంకా ఆలస్యం చెయ్యకు, రామకార్యం నిర్వర్తించు. నేను కూడా రాముడి మీద ఉన్న ప్రేమ వల్ల, రామునికి ఇంకా ఆయన భార్య దక్కలేదనే బాధ వల్ల కొంచెం కఠినంగా పలికా. అవి క్షంతుం అర్హసి అన్నాడు ఆయన, వాటిని క్షమించు. నేను పలికిన కఠినోక్తులకి బాధపడకు, నా మాటలు విడిచిపెట్టి నన్ను క్షమించు, నన్ను క్షమించని ఈయన అన్నాడు. అప్పుడు వెంటనే హనుమంతుడికేసి తిరిగి సుగ్రీవుడు, హనుమ ఇప్పుడు నువ్వే కార్యాన్ని నిర్వహించాలి. మన వాళ్ళందరికీ వార్త ఇప్పటికే పంపాం. 5-6 రోజుల క్రితమే నువ్వు చెప్పినప్పుడే అందరు వానరులను ఇక్కడికి రప్పించవలసిందిగా నేను ఆజ్ఞాపించాను. వాళ్ళు ఇంకా వస్తున్నారో దారిలో ఉన్నారో తెలుసుకోవాలి. మహేంద్ర పర్వతం, హిమాలయ పర్వతం, వింధ్య పర్వతం, ప్రస్రవణ పర్వతం, మందర పర్వతం, పాండు పర్వతం, వెంకటాద్రి, సోణాద్రి, అంజనాద్రి మొదలైనటువంటి పర్వతాల మీద ఉన్న మన వానర వీరులు, భల్లూక వీరులు, కొండముచ్చులు అందరూ క్షణాలలో ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేయి. మన దూతలు ఉన్నారు కొందరు, వాళ్ళు ఏ మూల ఎవరున్నారో ఎరుగుదురు. వానరులు తలో చోట ఉన్నారని చెప్పాం కదా, ఎక్కడో బాలకాండలోనే చెప్పాడు. దేవతల అంశతో వానరులు, భల్లూకాలు, గోలాంగూలాలు పుట్టాయని. గోలాంగూలం అంటే కొండముచ్చులు, మూతి నల్లగా ఉన్న కోతులు. వానరులు అంటే పండు కోతులు అన్నమాట, మూతులు ఎర్రగా ఉన్నవి. ఇవి కాక వృక్షములు, ఎలుగుబంట్లు, ఇవన్నీ భూమండలంలో తలో చోట ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వానరరాజు అయినటువంటి వృక్షరథుడి యొక్క ఆజ్ఞను నిర్వహించేవాళ్లే. అయినా వాళ్ళు తలో చోట ఉన్నారట, పిలిచినప్పుడు వస్తామన్నారట. వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి అంటే వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ తెలియాలి. ఆ తెలియడానికి ఈ బయోడేటా అంతా, దాని ఏమంటాం మనం ఇప్పుడు, బయోమెట్రిక్ అంతా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట కొంతమంది దూతలు. వాళ్ళని పంపించమన్నాడు ఆయన. కొద్దిమందికే తెలుసుట ఎవరు ఏ మూల ఉన్నారు, పిలిస్తే ఎంతసేపట్లో రాగలరు, ఇవి తెలిసిన దూతలు ఉన్నారు. వాళ్ళని పంపమనగానే వాళ్ళంతా మహావేగంగా వెళ్ళిపోయారు. కొందరు ఉదయాద్రి నుండి, కొందరు అస్తాద్రి నుండి, కొందరు మందర పర్వతం నుండి, కొందరు సీతాద్రి నుండి, ఇలా అన్ని ప్రాంతాల నుంచి రావడం మొదలుపెట్టారట. ఆ వస్తున్నటువంటి వానరుల యొక్క ముఖాలు ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. కొంతమంది ఏమో అంగారక సమానానం. అంగారము అంటే నిప్పు, నిప్పులు కణకణలాడుతున్న నిప్పుల్లో ఎర్రగా ఉన్నారు. కుజుడికి అంగారకుడని పేరు ఎందుకండి? అంగారము అంటే నిప్పు, పైన ఏమాత్రము బూడిద లేకుండా ఎర్రగా ఉన్న నిప్పు ఎలా ఉంటుందో అలా ఎర్రగా ఉంటాడు కనుక కుజుడు, ఆయనకి అంగారుడు లేక అంగారకుడని పేరు. అంగారక సమానానం అంటే నిప్పులో ఎర్రగా ఉన్నవాళ్ళని అర్థం చెప్పాలి. ఈ మధ్యన వ్యాఖ్యాతలు కొంతమంది కుజుడులాగా అని చెబుతున్నారు. కుజుడు ఎర్రగా ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది ఆయనకి. కానీ అర్థం చెప్పేటప్పుడు కుజుడి వలె ఎర్రగా ఉన్నాడని చెప్పకూడదు, నిప్పులో ఎర్రగా ఉన్నాడని అర్థం చెప్పాలి. మరికొంతమంది నల్లగా కాటుక కొండలా ఉన్నారట. మరికొంతమంది నోట్లో పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి, కూరలతో కొరికితే ఎంతటి ఏనుగైనా చీల్చబడుతుందన్నమాట. భయంకరాకారులు వాళ్ళు, అసంఖ్యాకులు వాళ్ళు. అటువంటి వాళ్ళు మహాప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఈ వానరుల్ని తీసుకురావడానికి వెళ్ళారే దూతలు. సుగ్రీవుడేమో హనుమంతుడికి చెప్పగా, హనుమంతుడు ఆజ్ఞాపించగా బయలుదేరిన దూతలు ఉన్నారే, ఈ దూతలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళల్లో కొంతమంది ముందున్న వాళ్ళంతా బయలుదేరారు, ఇంకా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట. హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి కోతులు చాలా బలమైనవి, అక్కడికి కూడా దూతలు వెళ్ళారు. ఏదో దగ్గరలో ఉన్న కొండ అయితే దూత చెప్పగానే వాళ్ళు పరుగు పరుగును సుగ్రీవుడి దగ్గరికి వచ్చేస్తారు, అది వేరే విషయం. కానీ ఎక్కడ హిమాలయ పర్వతం, ఎక్కడి కిష్కింద ఆలోచించండి. కర్ణాటక ఎక్కడ,
ఎక్కడో ఉత్తరాఖండ్లో చివరిలో ఉన్న హిమాలయ పర్వతం అక్కడికి కొందరు దూతలు వెళ్ళారట అక్కడున్న వానరులను కూడా పిలవడానికి. అక్కడ హిమాలయ పర్వతంలో మేరు పర్వతము, గంధమాదనము ఇలాంటి అపూర్వమైన పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలన్నీ కలిస్తే హిమవత్ పర్వత శ్రేణి. అక్కడ ఒక కొండ ఉన్నది. ఆ కొండ రుద్రాచలం అని పిలువబడుతుంది. అక్కడ ఒకప్పుడు రుద్రుడు యాగం చేశాడు. రుద్రుడు యాగం అంటే రుద్రుడు చేయలే, రుద్రుడు ప్రధాన దేవతగా దేవతలు చేశారు, రుద్రుడిని ఆహ్వానించారు. అప్పుడు రుద్రుడు సంతోషించి వాళ్ళందరినీ అనుగ్రహించి, నాయనలారా ఈ యజ్ఞశాలలో నుంచి క్షీరాన్నం వస్తుంది, పాయసం వస్తుంది, నెయ్యి వస్తుంది, హోమద్రవ్యాలు వస్తాయి, వీటిని మీరంతా ఆహారంగా సేకరించండి. నన్నేమో మంత్రములతో సంతృప్తి పరిచారు కనుక మీకు పాయసాదులు ఇస్తున్నాను. ఈ పాయసాదులు తింటే మీకు ముసలితనం ఉండదు, చావు ఉండదు, కంటి మీద రెప్పపాటు ఉండదు, మీరు ప్రళయకాలం పూర్తయ్యేదాకా చిరజీవులుగా ఉంటారని దేవతలను ఆశీర్వదించాడు. అప్పటి నుంచి దేవతలకి చావు లేకుండా అయిపోయింది, మృత్యువు లేదు, వాళ్ళకి ముసలితనం లేకుండా అయిపోయింది. దానికి గల కారణం యాగము నుండి పుట్టిన పాయసం, అందులోంచి పుట్టిన నెయ్యి అన్నమాట. అప్పుడు వాళ్ళు రుద్రుడి అనుగ్రహంతో అమృతం వంటి పదార్థాలు పొందాం. ఎందుకంటే ఈ ఘట్టం జరిగే నాటికి అమృతం పుట్టలేదు. ఇంకా దేవదానవులు క్షీరసాగర మథనం చెయ్యలేదు. క్షీరసాగర మథనానంతరం పుట్టింది అమృతం. అమృతం తాగడానికి ముందు దేవతలు ఎలా దేవతల్లా ఉన్నారు, వాళ్ళకి ఎందుకని ముసలితనం లేదు, ఎందుకని వాళ్ళకి చావు లేదంటే కారణం రుద్ర అనుగ్రహం. అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తే ఆ కొండ మీద హిమాలయ పర్వతాల్లో రుద్రుడు వెచ్చుకునిచ్చిన పాయసం అన్నమాట. ఆ పాయసం తగిన వాళ్ళకి ఆయాసం పోయింది, రెప్పపాటు లేకుండా అయిపోయింది, వాళ్ళకి ఎప్పుడు ముసలితనం లేకుండా అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు చూసినా 25 ఏళ్ల కుర్రాళ్ళల్లా పడుచువాళ్ళల్లో అయిపోయారు, జరామరణాలు త్యజించారు, అమర్త్యులయ్యారు, వాళ్ళు మృత్యువు లేని వాళ్ళు అయ్యారు. అప్పుడు ఏం జరిగింది, ఈ పాయసం ఒక్కొక్క దేవత కొంచెం కొంచెం తాగుతూ ఉంటే కొన్ని బిందువులు చింది పక్కన పడ్డాయట. అలాగే కొంతమంది మంచినీళ్ళు తాగుతుంటే పొరపాటున వాడు బాటిల్ తీసి తాగాడా పక్కనున్న బెర్తులు వాళ్ళందరి మీద పడతాయి, ఎర్తంతా తడిసిపోతుంది. అలా తాగుతారు కొందరు అన్నమాట. మాకు శిష్యుడు ఉన్నాడు, వాడు కాఫీ తాగితే కోతులు అరుస్తున్నట్టే ఆయన చప్పుడు చేస్తూ తాగుతాడు. వాడు తాగుతున్నప్పుడు వాడు నోట్లోంచి వస్తున్న కాఫీ బిందువులు అందరి మీద పడతాయి. అందుకని వాడు కాఫీ తాగుతున్నప్పుడు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పెట్టాను వాడిని. అలాగా పాప వీళ్ళు పాయసం తాగుతూ ఉంటే ఈ పాయసంలోంచి కొన్ని డ్రాప్స్ బిందువులు పక్కనున్న చెట్ల మీద పడ్డాయట. వెంటనే ఆ చెట్లకి దివ్య ఫలములు పుట్టాయి. ఈ అమృత బిందువుల వల్ల మంచి మంచి అపూర్వమైన ఫలములు కాచాయి చెట్లకి. ఆ పళ్ళు ఎటువంటివి, ఒక్క పండు తింటే నెల్లాళ్ళు ఆకలి ఉండదు, దాహం ఉండదు. నేను దాన్ని చూశాను. తాని మూలాని దివ్యాని ఫలాని చ ఫలాశనాహ యహ కశ్చిత్ సకృత్తు అశ్నాతి మాసంభవతి తర్పిత. ఆ అమృతం వల్ల పుట్టిన పళ్ళు చాలా గొప్ప పళ్ళు. ఆ పళ్ళల్లో ఒక పండు తింటే నెల్లాళ్ల పాటు ఆకలుండదు, దాహముండదు, నిన్ను చూస్తుంటే అనొచ్చు. ఒక నెల్లాళ్ల పాటు ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు. ఒకప్పుడు మీకు చెప్పాను, చాలా చిన్నప్పుడు నేను ప్రపంచానికి సంబంధం లేకుండా అయిపోదామని హిమాలయ పర్వతాల్లో తపస్సుకు వెళ్ళానులేండి. అక్కడ ఒక మంచు కొండలో ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆ మంచు తట్టుకోలేక చచ్చిపోతున్న స్థితిలో ఉండగా ఒక యోగి కనబడ్డాడు. ఇంత మూలిక ఇచ్చాడు నాకు. ఈ మూలిక నాలుక మీద వేసుకోమన్నాడు. అది నాలుక మీద వేసుకుంటే కొంచెం దురద పెట్టినట్టు అనిపించింది. అది నవిలి తినేస్తే ఆయన చెప్పాడు, 6 నెలల పాటు దాహం ఉండదు, ఆకలి ఉండదు, కొంతకాలమే పనిచేస్తుంది, అంతకంటే ఎక్కువ ఇక్కడ ఉండకు, తర్వాత వెళ్ళిపో అంటే వినిపించుకోకుండా అక్కడ ఉన్నాను. ఆ కథ అంతా ఇప్పుడు ఎందుకులేండి. కానీ నిజంగా అది నాలుక మీద పడాగా చలి లేదు. హిమాలయ పర్వతంలో ఎలాంటి చలి ఉంటుందండి బాబు, చచ్చిపోతాం, గజగజలు ఆడిపోతాం కదా. మీ అందరికీ తెలుసున్నదే, కేదారం బదరీ పెడితేనే ఆ చలికి తట్టుకోలేమే, అటువంటి చలి తట్టుకోగలిగాం, ఆకలి లేదు, హాయిగా ఉండగలిగాం. అలాంటి దివ్యమైనటువంటి మూలికలు అక్కడ ఉన్నాయి. అవన్నీ ఆ పాయసం వల్ల పుట్టాయి. అవి మనకి తెలియాలి. తెలియక ఒకదానికి బదులు ఇంకొక ఆకు తిన్నావా పిచ్చెక్కి చచ్చిపోతారు. కొన్ని ఆకులు ఉన్నాయి అక్కడ, అవి నాలుక మీద పడ్డాయా ఇంకా అక్కడి నుంచి వాడు అంటాడు, వాడు జుట్టు ఊడిపోతుంది, వాడి మనస్సంతా పాడైపోతుంది, వాడు ఏమైపోతాడో తెలియదు. కాబట్టి అక్కడ ఏది పడితే రొట్టెలో పెట్టుకోకూడదు. తెలియకపోతే అక్కడ ఉన్న పదార్థములు కొంప ముంచుతాయి. తెలిసాయా కొంప ముంచని ఆ దుంపలు తింటే మన దుంప తెగదు. అలాంటి పదార్థాలు అక్కడ ఉన్నాయి.
ఈ వానరులు ఆ పళ్ళు తిన్నారు, ఆరోగ్యవంతులైపోయారట. ఆశ్చర్యపోయారట వాళ్ళు. ఆహా, ఎంత బాగుందో, ఎంత శక్తి వచ్చిందో అనుకున్నారు. వాళ్ళకి తెలుసు కాబట్టి తిన్నారు. అక్కడి నుంచి ముందుకెళ్ళి అక్కడున్న వానరులందరినీ కూడా పిలిచారు. ఇక్కడి నుంచి ఆ వానరులంతా రావడం మొదలుపెట్టారు. ఈ పళ్ళు తిన్న వానరులు ఉన్నారే, వాళ్ళు మహావేగంగా క్షణాల్లో తమకి ఆ దివ్య ఫలముల వల్ల కలిగిన శక్తితో వేగంగా వచ్చి క్షణములలో ఎగిరి సుగ్రీవుడి పాదాలు పట్టుకుని, మహారాజా అందరికీ వార్త పెట్టాం, వాళ్ళంతా విన్నారు, చాలామంది వచ్చారు, కొందరు వస్తున్నారు, మేము చురుగ్గా వచ్చాం అన్నారు. ఈ వచ్చేటటువంటి వాళ్ళు ఒట్టినే రాలా, ఈ దివ్య ఫలాలు కొన్ని పట్టుకొచ్చారు. అవన్నీ సుగ్రీవుడికి కానుకలుగా ఇచ్చారు. సుగ్రీవుడు తాను స్వీకరించి లక్ష్మణుడికి కూడా ఇచ్చి తాను సంతోషించాడు. ఈ పళ్ళు దొరికితే ఎంత బాగుండి అనిపిస్తుంది కదా. ఆ పళ్ళేమో కుళ్ళిపోవు. అలాంటి పళ్ళు ఓ 200-300 తెచ్చుకున్నామంటే కుళ్ళిపోవు కదా. నెలకొక్క పండు తిన్నామంటే ఇక చూడండి ఎంత సుఖంగా ఉంటుందో. మెయింటెనెన్స్ తగ్గిపోతుంది అలాంటి వాడు పురాణం చెప్పడానికి. వంట వాళ్ళు అక్కర్లేదు, పొద్దునే కాఫీ తాగక్కర్లేదు, ఒక పండు తింటే నెలలాడదాకా ఆకలి అయ్యాయి. ఎంత హాయిగా పురాణం చెప్పచ్చు, ఎన్ని గంటలైనా చెప్పచ్చు. నేను సంపాదిస్తాను ఆ పండు సంపాదించి పురాణం చెబితే స్కాంద పురాణం అంతా 3 రోజుల్లో మొత్తం 24 గంటలు చెప్పేస్తాను. కాకపోతే వినేవాళ్ళకి కూడా పండు పెట్టకపోతే అదొక సమస్య. వాళ్ళు ఇక్కడ పండుకుంటారు, ఇక్కడ పండుకుంటే మళ్ళీ అదో ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో పట్టుమని 10 రోజులు ఒక చోట ఉండడానికి లేదు. నెక్స్ట్ ఇయర్ 2023 క్యాలెండర్ చూస్తే దాదాపుగా కార్తీక మాసం వరకు ఒక్కరోజు ఖాళీ లేదండి డైరీ. నా డైరీ చూస్తే మీకు తెల్లబోతారు. దానివల్ల చెప్పొచ్చేది ఏమిటంటే ఆ పళ్ళు చాలా ఉపయోగపడతాయి. దానివల్ల మనం హాయిగా పురాణాలు వినొచ్చని చెబుతున్నాను. హిమాలయ పర్వతాల్లో ఉన్న ఆ పళ్ళు ఒక్కసారి వెళ్ళి వెతకండర్రా, మీకు పుణ్యం ఉంటుంది. ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఇడ్లీ తినడం కాకుండా